హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పీజీ వ్లాగ్స్. ఆర్పీజీ వ్లాగ్స్ అంటే ఏంటో తెలుసు కదా, రాజస్థాన్ పాలేగాళ్ళు వ్లాగ్స్. ఈ వ్లాగ్ లో అయితే మీరు నార్త్ ఇండియాలోని ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూడబోతున్నారు. మాకైతే లాస్ట్ వీక్ లో దివాళీ హాలిడేస్ అయితే ఇచ్చిండ్రు కదా, అప్పుడైతే మేము ఈ ట్రిప్ కి అయితే వెళ్ళాము. ఆ ట్రిప్ ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళాము, ఆ బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటి, మొత్తం అయితే వ్లాగ్ లో అయితే చూసేసేయండి. ఇంకొక విషయం ఏంటంటే నాకైతే గొంతు కొంచెం సరిగా లేదు, ఎందుకంటే కొంచెం కోల్డ్ వల్ల ఇలాగ అయ్యింది. అది కాక ఈ నార్త్ ఇండియాలో చలి అయితే చాలా పెరిగిపోయింది ఇప్పటికే. ఇంకా ఇది స్టార్టింగ్, ఈ నవంబర్ అయిపోయినాక డిసెంబర్ లో ఫుల్ గా చలి అయితే ఉంటుంది. సరే, ఇంకా మరి నా వాయిస్ విషయానికి వస్తే ఎలా ఉన్నా కూడా మీరైతే అడ్జస్ట్ అయిపోండి, 2 రోజులకి మళ్ళీ రికవర్ అయిపోతుంది. ఇప్పుడైతే మేము జైపూర్ నుండి మథురాకి అయితే వెళ్తున్నాము. ఇంకా మరి మథురా అయితే ఎందుకంత స్పెషల్, అక్కడ ఏమేమి టెంపుల్స్ ఉంటాయి, ఏ దేవుణ్ణి ఎక్కువగా పూజిస్తారు, అవన్నీ మీకు తెలిసింటే చిన్న కామెంట్ అయితే చేసేసేయండి. అలాగే మన ఛానల్ ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేమైతే జైపూర్ లో నైట్ 11 కి అయితే ట్రైన్ ఎక్కాము. అది ఎర్లీ మార్నింగ్ 4 కి అయితే మథురాలో దింపేసింది. ఇంకా మేమైతే దిగిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి ఏమేమి ప్లేసెస్ చూడాలా, ఎక్కడెక్కడికి వెళ్ళాలా మొత్తం అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. ఇంకా మేము ఈ ట్రిప్ కు స్టార్ట్ అయినప్పటి నుండి నాకైతే హెల్త్ అయితే సరిగ్గా లేదు, ఫీవర్ కూడా వస్తుంది. కానీ వ్లాగ్ మిస్ కాకూడదని అన్ని అయితే షూట్ చేస్తున్నాను నాకు అయినంతలో. ఇంకా మేమైతే ఒక టాక్సీ అయితే మాట్లాడేసాము. ఆ టాక్సీ వాడైతే ఈ మథురాలో 6 ఫేమస్ ప్లేసెస్ అయితే చూపిస్తా అని చెప్పాడు. ముందుగా అయితే ప్రేమ్ మందిర్ కి తీసుకొని వచ్చేసాడు. ఇంకా ఈ మథురాలో అయితే ద మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ లో అయితే ఇది ఒకటి, ప్రేమ్ మందిర్. మొత్తం అంతా పాలరాయితోనే కట్టారు ఇది. ఇంకా ఈ టెంపుల్ అయితే మొత్తం అంతా మనకు శ్రీకృష్ణుడు చరిత్ర మొత్తం మనకు అర్థమయ్యేటట్టు డిజైన్ అయితే చేశారు. ఈ టెంపుల్ లో ఉన్న విజువల్స్ మొత్తం అంతా లొకేషన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ మీరు ఏ స్పాట్ చూసినా కూడా అక్కడ అలాగే అట్రాక్ట్ అయిపోతారు, దాన్నే చూస్తూ ఉంటారు. అంత అందంగా అయితే కనిపిస్తుంది మనకు. ఇంకా లొకేషన్స్ అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతాయి. మొత్తం అంతా చూడండి, ఎలా అనిపించాయో కూడా మీకు కామెంట్ అయితే
ఇంకా మరి ఈ మథురాలో అయితే ప్రేమ్ మందిర్ ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్, మరి మీరు కూడా చూశారు కదా. ఇంకా మరి ఈ మథురాలోని శ్రీకృష్ణుడి గురించి మనకు పెద్దగా అయితే తెలీదు, మనకు అందరికీ తెలిసినంతలోనే నాకు కూడా తెలుసు. అది కూడా ఈ రీల్స్ లోను అలాగే టీవీ సీరియల్స్ లోను మహాభారతం ఉంది కదా అందులో తెలుసుకున్నవి. ఇంకా మరి శ్రీకృష్ణుడి చరిత్ర ఎవరికైనా బాగా తెలిసింటే కామెంట్స్ అయితే చేయండి, నేను కూడా చదువుతాను. ఇంకా ఈ మథురాలోని ప్రేమ్ మందిర్ చూసిన తర్వాత మేమైతే బయటికి వచ్చి టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా మరి మేము నెక్స్ట్ టెంపుల్స్ ఏమేమి దర్శనం చేసుకున్నామో నెక్స్ట్ వ్లాగ్ లో అయితే పెడతాను, వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.